ఇక చాలా మంది దేవుడు వచ్చిందని చెప్పి దయ్యాలు వచ్చిందని చెప్పి పూనకాలతో ఇట్టా ఇట్టా ఊగి మంది నాగం చేస్తుంటారు కదా. గిట్లనే ఒక అక్క చెయ్య చూసింది. అక్కడ ఉన్నటువంటి పెద్ద మనిషి ఎట్లా షాక్ ఇవ్వాలనో అక్కకి ఇచ్చిండు. వార్త పురాగా తెలవాలంటే చూడుండ్రి. ఇక దేవుని పేరు చెప్పుకొని దినం ఎన్ని మోసాలు అవుతున్నాయో సొసైటీలో మనం గట్టిగానే చూస్తున్నాం కదా. ఇట్లా కొంతమంది జిక్కుతుంటారో పబ్లిక్, కొంతమంది తప్పించుకొని దేవుడు అంటే నా దగ్గరనే ఉన్నాడు, నేనే దేవుళ్ళల్లో ఉన్నా, దేవుడే నాలో ఉన్నాడని అభూత కల్పనలు చేసుకుంటా అరిచేతిలో వైకుంఠం చూపించే ప్రయత్నాలు బగ్గ మంది చేసుకొని మంది దగ్గర పైసలను గట్టిగానే దండుకుంటుంటారు కదా మోసం చేసి. ఇక ఈ తీరుగానే ఒక అక్క చెయ్య చూసింది. కాకపోతే పక్కన ఉన్న పెద్ద ఆయన ఏం చేసిండో చూడుండ్రి. ఏటరన్నా జర్రొక్కసారి వీడియో ఇడిచవే. எல்லாம் தேவரா தேவர் அல்ல ఎల్లి దేవుడు యార్ దేవుడు మనుషులాగైతే దేవుడు బిల్లికి బిడ్డ అమ్మందా. అబ్బో అక్కకు దేవుడు మీదనే ఉన్నాడు కదా. పూనకం వచ్చినట్టు మచ్చిగానే జర్ర యాక్టింగ్ చేసింది కానీ మరి ఏమైందో ఏమో తెలియదు కానీ చేతులు కాలినట్టున్నది. అగ్గో పెద్ద కిందకించి ఏమో తీస్తాడు. అబ్బో అబ్బో కాల్తలేదానే పెద్ద. అబ్బరే కూడు అబ్బరే బిడ్డ నువ్వు ఆరతి ఇచ్చేదేంది గీ తిరిగా నాకు ఇయ్యరాదు అన్నట్టుగా దేవునికి ఆరతి ఇచ్చేసి అక్కకు గట్టిగానే వార్నింగ్ ఇచ్చింది పెద్ద ఆయనే. ఎక్కడున్నాడు దేవుడు, యాడున్నాడు దేవుడు, నాలో కూడా ఉన్నాడు. ఈ అరచేతిలో కర్పూరం వెలిగించుడు పెద్ద దైవభక్త, లేకపోతే దేవుడు నీలో ఉన్నాడు అనుకుంటున్నావా, లేకపోతే నువ్వే దేవతవని ఫీల్ అవుతున్నావా అని చెప్పి ఈ అక్కడికి వచ్చినటువంటి గ్రామ పబ్లిక్ అందరూ దైవ భక్తితోని ఊగిపోతా అంటే వాళ్ళందరికీ హితోపదేశం చేసుకుంటా గీసోటోళ్ళని నమ్మకండి, ఈ అన్ని తుసు మాటలు మిమ్మల్ని మాయ చేసే మాటలు అని చెప్పి గట్టిగానే కౌంటర్ ఇచ్చి అందరినీ చైతన్యవంతంగా చేసిండు. ఇప్పుడు ఈ పెద్ద మనిషి ఊరోళ్ళందరినీ ఈ తీరుగా చైతన్యవంతంగా చేసుడుతోనే ప్రతి ఒక్కరు సోషల్ మీడియాలో ఈ వీడియోని తిప్పుకుంటా మత్తు తారీఫ్ చేయబట్టిండ్రు అయ్యా. ఏందో ఏమో భక్తి ఉండాలి కానీ మూఢనమ్మకాలు మూఢత్వాల జోలికి పోవద్దని చెప్పి ఎంతమంది పెద్ద పెద్ద మేధావులు తలబండినోళ్ళు చెప్పినా సుతం మన బుద్ధులు మన ఆలోచనలు ఎందుకు అట్లయితాయో ఏమో తెలియదు కానీ అక్క అరచేతుల కర్పూరం పట్టుకుని దేవునికే డైరెక్ట్ గా ఆరతిస్తున్నట్టు బిల్లపిచ్చేసరికి చేతులు గాలి కింద పడేసరికి శివరాకరికి పెద్ద ఆయన కళ్ళు తెరిపించే ప్రయత్నం ముందరేసుకున్నాడు. ఏదేమైనా పెద్ద ఆయన చేసిన పనికి మాత్రం ప్రతి ఒక్కరు తారీఫ్ చేస్తున్నారయ్యా.